హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది పులుసు. మనం ఇంట్లో ఎప్పుడైనా చేపల కూర వండినప్పుడు చేపలు విరిగిపోవటం కానీ కుదరకపోవటం కానీ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నా కూడా చేపల కూర బాగా వస్తుందండి. ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను 3 చేపలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. వీటిని మనం పెద్దగా కట్ చేసుకున్నప్పుడు పొట్ట ముక్క ఎక్కువగా ఉండి మనకి కూర చిదిరిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కట్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది కూర కూడా. దీంట్లోకి కొద్దిగా చింతపండు, అలాగే ఒక ఉల్లిపాయ ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు పులుసు ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు 2 టమాటాలు 2 ఉల్లిపాయలు పేస్ట్ లాగా చేసుకొని కొంచెం చింతపండు పులుసు ఎక్కువ తీసుకున్నారంటే పులుసు బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇదంతా లైట్గా వేగాలండి. మనకి ఉల్లిపాయ పేస్టు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా కూడా మనం ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే మనకి పులుసు చాలా బాగుంటుందండి. పులుసు ఇది వేగిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి చూసి తగినంత. అలాగే కారం కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు పులుసు ఎక్కువగా తీసుకోవాలనుకున్నప్పుడు కారం ఎక్కువగా వేసుకోండి, సరిపోతుంది. ఇది ఒక్కసారి అలా కలిపేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. పసుపు చూసుకొని వేసుకోండి మీరు. ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలకి పొట్ట ముక్కలు ఉంటాయి కదండి, మనం రౌండ్గా కట్ చేయించుకున్నప్పుడు కూరలో వేసినప్పుడు మనకి చిదిరిపోతూ వస్తాయి. అలాంటప్పుడు మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూర వండుకున్నట్టయితే బాగుంటుంది. కూర కూడా మనకి ఎక్కడ ముక్కలు విరగకుండా ఉంటాయండి. ఈ చేపలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం కూడా మనం పులుసు ఎంత కావాలనేది చూసుకొని వేసుకోండి. నేను ఇలాగే గ్రేవీ లాగా చేసుకుంటానండి గట్టిగా. మీకు కొంచెం పల్చగా కావాలి అనుకున్నప్పుడు మరి కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. నేను ఇంకా కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాను, మనకి ఉడికేసరికి సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికాయో. మనం ఇలా కట్ చేసి వేసుకొని పులుసు పెట్టుకున్నట్టయితే మనకి చికెన్ ముక్కల్లాగా ఉంటాయండి ఇవి. ఇది ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము. 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టి ఇలానే మగ్గించుకున్నట్టయితే మనకు కూర బాగా మసాలా పట్టి బాగా ఉడుకుతుందండి. ఇలా చేపల కూర చిన్న ముక్కలుగా కట్ చేసి వండుకోవాలి అనుకున్నప్పుడు కొరమేను చేపలు తీసుకున్నారంటే మనకి ముళ్ళు లేకుండా ఉంటాయండి. ఇంట్లో పిల్లలు ఎవరైనా చేపల కూర ఇష్టం లేదు అనే వాళ్ళకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కూర వండి పెట్టామంటే వాళ్ళు చికెన్ అనుకొని తినేస్తారండి. అంత బాగుంటుంది కూర. మనకు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది.